హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కానీ అలా అంటున్నాను కానీ మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను, కానీ నేనైతే కొంచెం ఫీల్ అవుతున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? నా వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు, కానీ లైక్ అయితే కొట్టట్లేదు. అది లైక్ ఎవరు కొడుతున్నారు ఏంటనేది నాకైతే తెలుస్తుంది కదా. లైక్ కొట్టట్లేదు. సరే, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు చూసి వెళ్ళిపోకుండా లైక్ అయితే కొడతారని అనుకుంటున్నాను. నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మామిడికాయల సీజన్ కదండి. మామిడికాయ పప్పు, మామిడికాయ వంకాయ, మాంసం మామిడికాయ, ఇవన్నీ మటన్ మామిడికాయ, ఇవన్నీ వండుకుంటే చాలా బాగుంటాయి కదా. మా పిల్లలు అయితే ఈరోజు మామిడికాయ వేసి కర్రీ చేయమని అన్నారు. అయితే నేనైతే వంకాయ మామిడికాయ అయితే వండుతున్నాను. వంకాయ మామిడికాయ వేస్తేనే ఏం బాగుంటుంది, అందుకని ఒక ములక్కాయ కూడా వేస్తున్నాను. మీకైతే చూపిస్తాను. అది ఎలా వండుకుందో ఏంటో తయారీ విధానం అవన్నీ కూడా మీకైతే చూపిస్తాను. చూసేద్దామండి మరి. ఇదిగో చూడండి, మామిడికాయ అనమాట. ఇప్పుడే కోసుకొచ్చాను. ఇది మామిడికాయ. నేను మామిడికాయ, టమాటో, వంకాయ, ములక్కడ. చూసారా? మనకి వంకాయ ములక్కడ అనేది చాలా బాగుంటుంది అనమాట. టేస్టీగా ఉంటుంది. అలాగే మనం మసాలా వేయకోకుండా, చింతపండు పులుపు వేయకోకుండా మనం మామిడికాయ కూడా వేసుకోవచ్చు అనమాట. మామిడికాయ చూడండి, ఒక టమాటా తీసుకున్నాను, ఒకటే ఉల్లిపాయ తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మనకి ఎంత కారం తినచ్చో, మనకి ఎంత కారం తినాలనుకుంటే అంత అయితే మనం పచ్చిమిర్చి కారం అవి వేసుకోవచ్చు అనమాట. నా చిన్నపిల్లల గురించి నేనైతే తగ్గించేసాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక మామిడికాయ. ఇవైతే మనం కర్రీ చేసుకుందాం. ఇవి నేను శుభ్రంగా నీట్గా కట్ చేసేసి పెట్టేసుకుని ఎలా చేసుకోవాలో ఏంటో మీకైతే చూపిస్తాను. చూసేద్దాం మరి. ఇవ్వండి, నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి చూడండి ఎంత చిన్నగా కట్ చేశానో. మామిడికాయ ముక్కలు అనేది మనం ఇంత చిన్నగా కట్ చేసుకున్నామంటే మనకి త్వరగా ఉల్లిపాయ ముక్కలతో పాటు అవి కూడా మగ్గిపోతాయి అన్నమాట. అందుకని అనేసి నేను అంత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అదిగోండి, ములక్కాయ, మామిడికాయ, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వంకాయ ముక్కలు సాల్ట్ వాటర్లోకి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. స్టవ్ వెలిగించాను, ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా వేడెక్కింది లేదో చూద్దాము. ఆయిల్ అయితే వేడెక్కేసింది. అలా వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. మనకి వంకాయ మామిడికాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అయితే నేను ములక్కాయ కూడా వేస్తున్నాను. ములక్కాయ కూడా వేస్తే ఎలా టేస్ట్ ఉంటుందో చూద్దామనేసి ములక్కాయ కూడా వేస్తాను అనమాట. బాగుంటుంది, చూద్దామని కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం మామిడికాయ వేసేసరికి మనకు కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మనకి మసాలా కూడా అవసరం లేదు. చక్కగా చింతపండు పులుపు కూడా మనం వేయనవసరం లేదు. ములక్కాయలు వేస్తాను, ఇవి కూడా వేసేస్తున్నాను. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. చూడండి, చాలా చక్కగా ఫ్రై అయిపోయింది కదా మనకి. నేను ఏం చేస్తానంటే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా నేను వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాం. మనకి చూడండి కొంచెం బాగా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇవి కొంచెం దగ్గరికి ఎగిరిన తర్వాత ఎలా ఉంటుందో చూసేద్దాం మరి.
చూసారా ఎంత బాగుందో, చాలా దగ్గరికి ఎగిరిపోయింది కదండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. వాటర్ మొత్తం బాగా ఎగిరిపోయినాయి కదా. కర్రీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారా కర్రీ అయిపోయిందండి. ఇంకైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. అందుకని స్టవ్ అయితే ఆపేసాను, మూత పెట్టేశాను. కర్రీ అయితే అయిపోయింది కదా. ఈవిడ ఇంకా పనులేమీ లేవు, ఫోన్ పట్టుకోవడమే అనుకుంటున్నారా? చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. పొద్దున్న ఇడ్లీ వేసాను, ఇడ్లీ గిన్నెలు, చట్నీ చేసిన గిన్నెలు ఇవన్నీ అయితే ఉన్నాయి. మూడో పాపకి అయితే జ్వరంగా ఉంది. పాప సరుపులు వేసాను, పడుకున్నది. పాప పడుకున్న తర్వాత నేను వంట అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదిగో మిషన్లో బట్టలు ఉన్నాయండి. మిషన్లో బట్టలు కూడా ఇవి తీసుకుని ఆరబెట్టుకోవాలి, గిన్నెలు తోముకోవాలి. ఇన్ని పనులు ఉన్నాయన్నమాట. నేను చూసారా బాల్ వేసాను మిషన్లోని. ఇంకొక 2 బాళ్ళు ఉండాలండి, మరి ఎక్కడున్నాయో. ఇలా మనం ఇవ్వండి, మనం వాషింగ్ మిషన్లోని బట్టలు ఉతుక్కునేటప్పుడు ఇలా మనం బాల్ వేసుకున్నామంటే మనకి పట్టేస్తాయి కదండి, లొంగల కింద పట్టేస్తాయి కదా బాగా బట్టలు. అలా పట్టుకోకుండా ఫ్రీగా ఉంటాయి అన్నమాట. ఇలాగా దేనికి దానికి మనకి ఫ్రీగా వచ్చేస్తాయి బట్టలు అనేది, పట్టుకోకుండా. అందుకని మీ దగ్గర ఇలా చిన్న బాళ్ళు ఉంటే ఒక 2 బాళ్ళు వేసుకోండి. ఓకేనా? ఈ టిప్ మీకు నచ్చిందంటారా? సరేనా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.